అయ్యప్ప స్వామి వారి భక్తులు అయ్యప్ప మాల వేసుకొని ఎంతో నిష్ఠతో పూజలు చేస్తారు. 40 రోజుల పాటు కఠోర దీక్షతో నియమాలను పాటిస్తూ కొలుస్తారు. ఆ తర్వాత శబరిమలై వెళ్లి మాలను తొలగిస్తారు. ఎప్పుడైనా గమనించినట్లయితే అయ్యప్ప స్వామి కాళ్ళకి పట్టి ఉంటుంది. అయితే అసలు ఆ పట్టి ఎందుకు వచ్చింది, ఎందుకు ధరిస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి పందలరాజు వద్ద 12 ఏళ్లు పెరుగుతారు. ఆ తర్వాత తాను హరిహరసుతుడని తెలుసుకుంటారు. ధర్మం సాధించడం కోసం ఆయన జన్మించారని నారద మహర్షి ద్వారా గ్రహిస్తారు. ఆ తర్వాత మహిషిని అయ్యప్ప స్వామి వహిస్తారు. అదయ్యాక శబరిమలై ఆలయంలో జ్ఞానపీఠంపై స్వామివారు కూర్చుంటారు. అయితే అయ్యప్ప స్వామివారు 18 మెట్లపైన జ్ఞానపీఠంపై కూర్చొని ఉన్నప్పుడు పందలరాజు ఆయన కోసం వస్తారు. 18 మెట్లెక్కి ఆయనని చేరుకునే క్రమంలో అయ్యప్ప స్వామి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో పట్టుతప్పి పడిపోతారు. అది చూసిన పందలరాజు ఆయన కాళ్ళకి పట్టీని కడతారు. అనంతరం స్వామి పడిపోకుండా ఉంటారు. ఆ తర్వాత పందలరాజు అదే పట్టితో ఎప్పటికీ ఉండాలని కోరగా దానికి అయ్యప్ప స్వామి అంగీకరించి పందలరాజుకి ఒక వరం ఇస్తారు. ఇలా ఇప్పటికీ కూడా ఆలయంలో అయ్యప్ప స్వామి వారు ఆ పట్టితోనే దర్శనమిస్తారు.